సినీ నటుడు మంచు మోహన్ బాబు కొడుకుపై విడుదల చేసిన ఆడియో సంచలనం రేపుతోంది. ఈ ఆడియోలో మోహన్ బాబు తన చిన్న కొడుకు మనోజ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఆడియోలో మోహన్ బాబు, మనోజ్ నిన్ను అల్లారుముద్దుగా పెంచాను, నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టానని భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. భార్య మాటలు విని నువ్వు నా గుండెలపై తన్నావని, తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డామని, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని, మనోజ్ నన్ను కొట్టలేదు అని స్పష్టం చేశారు. అంతేగాక నా ఇంట్లోకి అడుగుపెట్టే అధికారం నీకు లేదు. ఇది నా కష్టాజితంతో కట్టుకున్న ఇల్లు. రోడ్డుకెక్కి నా పరువు తీశావు. నా ఆస్తులు ఎవరికి ఎంత ఇవ్వాలనేది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా, దాన ధర్మాలు చేస్తానా అన్నది నా ఇష్టం అని మోహన్ బాబు అన్నారు. కాగా ఆస్తి గొడవల కారణంగా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ జలపల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్ళాడు. సెక్యూరిటీ సిబ్బంది లోపలికి రానివ్వడంతో గేట్లు తోసుకొని మీడియాతో సహా లోపలికి వెళ్ళాడు. దీంతో బయటికి వచ్చిన మోహన్ బాబు మీడియా వ్యక్తులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ మీడియా జర్నలిస్ట్పై దాడి కూడా చేశాడు.